గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలుసుకుందాం. తెలంగాణ విమోచన దినోత్సవం అంటే హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న రావడం జరిగింది. అట్టి సందర్భంలో మన హైదరాబాద్ సంస్థానం అనేది నిజాం 7వ నిజాం యొక్క పరిపాలనలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలనలో ఉన్నది. ఆ సందర్భంలో అతడు మన హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు, భారతదేశానికి మొత్తం వచ్చినప్పుడు మన హైదరాబాద్కు ఎందుకు రాలేదు అనేటువంటి డౌట్ అందరికీ వస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి సమయంలో భారతదేశంలో మొత్తము కొంత ప్రాంతము బ్రిటిష్ యొక్క పరిపాలన కింద, కొంత ప్రాంతము మన నిజాం లాంటి రాజుల కింద 562 సంస్థానాలు పరిపాలించబడుతున్నాయి. అందులో భాగంగా 1946 స్వతంత్ర చట్టం చేసినప్పుడు మౌంట్ బాటన్ గారు 2 విషయాలను ఇక్కడ విధించడం జరిగింది షరతులుగా. మొట్టమొదటిది అవకాశం ఏంటంటే భారత యూనియన్లో చేరవచ్చు, అంటే స్వతంత్ర భారతదేశంలో చేరవచ్చు ఈ సంస్థానం అని. రెండవది వారే స్వతంత్రంగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో 562 సంస్థానాల్లో 13 సంస్థానాలు పాకిస్తాన్లో కలిశాయి, మిగతావి భారతదేశంలో విలీనమైనవి. అందులో ముఖ్యంగా 3 సంస్థానాలు అనేవి భారతీయ యూనియన్లో చేరకుండా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్ మరియు హైదరాబాద్. మరి ఈ జూనాగఢ్ అనేటువంటి దాన్ని అక్కడ ఎక్కువ శాతం జనాభా హిందువులు, కొద్ది శాతం ముస్లిమ్స్ ఉండడం వల్ల ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆ ప్రజాభిప్రాయ సేకరణలో భారత్లో విలీనం కావాలనేటువంటి విషయం రావడం జరిగింది. తద్వారా వాళ్ళందరూ భారత్లో కలిశారు. మరి ఈ జమ్మూ కాశ్మీర్ చూసినట్లయితే దాన్ని భారత యూనియన్లో కలపకుండా వేరే విధంగా ఉంటామని చెప్పడం జరిగింది. అట్టి సందర్భంలో ఆ జమ్మూ కాశ్మీర్ పైన పాకిస్తాన్ అనేటువంటిది యుద్ధానికి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ గారు నెహ్రూ గారిని కలిసి మా నుండి కాదు, మేము స్వతంత్రంగా ఉండలేము అని విలీన ఒప్పందం సంతకం చేయడంతో జమ్మూ కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేశారు. ఇక మిగిలినటువంటిది ఏకైకమైనటువంటిది హైదరాబాద్ సంస్థానం. ఇది భారతదేశం ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్యలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. మరి ఈ హైదరాబాద్ అనేది మనం ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అంటున్నాము. తెలంగాణ ఒకటే కాదు, హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలోను, 3 కర్ణాటక, 5 మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి 3 రాష్ట్రాల పరిధిలో హైదరాబాద్ రాష్ట్రం అనేది ఉండేది. మరి ఈ సందర్భంలో నిజాం గారు కూడా 1946లోనే నేను హైదరాబాద్ రాజ్యం అనేది స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అట్టి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో లేదు, స్వతంత్రం భారతదేశానికి వచ్చినప్పుడు మనమందరం కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారత్లో విలీనం చేయాలనేటువంటి పోరాటాలు రావడం జరిగింది. మరి ఈ యొక్క నేపథ్యంలో చూసినట్లయితే ఈ తెలంగాణ విమోచనని, ముఖ్యంగా ఈ పోరాటాన్ని మనము 2 రకాలుగా చూసుకోవచ్చు. ఎలా అంటే ముఖ్యంగా ఈ పోరాటానికి రావడానికి ముందున్నటువంటి పరిపాలనా పరిస్థితి చూసినట్లయితే, ఒకటి నిజాం ప్రభుత్వంతో పాటు నిజాం పెంచి పోషిస్తున్నటువంటి రజాకార్ అనేటువంటి సంస్థ, దీని నుండి విముక్తి కలగాలని ప్రజలు కోరుకోవడం జరిగింది. ఇంకొకటి ఈ నిజాం కింద ఉన్నటువంటి 3 అంచెల వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ 3 అంచెల వ్యవస్థ అంటే ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం నిజాం పైన ఉంటుంది,